హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 Creations ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మాకైతే ఇక్కడ ఫుల్గా అయితే వర్షం పడుతుంది. మరి మీకు పడుతుందో లేదో నాకైతే తెలియదు. పడినట్టయితే కామెంట్ సెక్షన్లో పడుతుందని పెట్టండి, పడకపోతే పడట్లేదని. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను, జస్ట్ ఏదో కొంచెం తెలుసుకోవాలని. ఓకేనా ఫ్రెండ్స్? సో టాపిక్లోకి వచ్చేద్దాం. ముందైతే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ముందే మీరే డౌన్లోడ్ చేసుకొని మీరే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూడడానికి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. యాటిట్యూడ్ పర్పస్ అనమాట. సో నేను రామ్ చరణ్ గారి ఫొటోస్ పెట్టి అయితే ఎడిటింగ్ చేశాను. సో మీ ఫొటోస్ పెట్టి ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకు మళ్ళీ త్వరలో తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో చేయడానికి మీ ఫొటోస్ అయితే PNG ఫార్మాట్లో ఉండాలి. PNGలో ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను చేసిన వీడియోస్లో దాని గురించి ట్యుటోరియల్స్ అయితే ఉంటాయి, దాన్ని చూసి మీరు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? టాపిక్లోకి వచ్చే ముందు డెమో అయితే చూపిస్తాను, చూడండి. వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. ఐఎమ్ నాట్ బ్యాడ్. కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో SherChat లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే కనుక నేను ఏం చేయలేను. SherChat అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి వాటిని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, వాటిలో జాయిన్ అయ్యి నన్ను ఏమైనా క్వశ్చన్ చేసినా మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? టాపిక్లోకి వచ్చేద్దాం. ముందైతే కైనమాస్టర్ ఓపెన్ చేసుకోండి. కైనమాస్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ అని తీసుకొని 16:9 సైజ్ తీసుకొని నెక్స్ట్ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ అయితే ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ అయితే తీసుకోండి. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు PNGలో మార్చుకున్న మీ ఇమేజ్ ఏ అయితే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ఒకటైతే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను రామ్ చరణ్ గారి ఇమేజ్ ఇదైతే తీసుకున్నాను. ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే పెద్దగా పెట్టుకొని కరెక్ట్గా సెంటర్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా, లేదా కొంచెం పెద్దగా చేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. ఇక్కడైతే నేను జస్ట్ నార్మల్గా అయితే సెట్ చేసాను. మీరు ఏమైనా మిగతా ఎఫెక్ట్తో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, నేను సెట్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఇమేజ్ అయితే రామ్ చరణ్ గారిది తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా రామ్ చరణ్ గారు ఈ ఇమేజ్ అయితే తీసుకొని ఇలా ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేశాను. ఇలా పెద్దగా రొటేట్ చేసుకోండి. నేను ఇక్కడ పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తారంటే రొటేట్ ఆప్షన్ తీసుకొని మిర్రర్ తీసుకొని ఇలా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం కాస్త అయితే దీన్ని ఇలా సెట్ చేసుకొని సైజ్ అయితే సెట్ చేసుకొని ఇలా కిందకైతే పెట్టేసుకోండి. జస్ట్ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ లిరిక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా తీసుకోండి. ఆ లిరిక్స్ తీసుకుంటేనే మీకు చూపిస్తాను వివరంగా. దీన్ని ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఉంటుంది. దాన్ని ఇలా ఈ క్రాపింగ్లో ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ నేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎడిట్ చేసేసుకోండి. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాన్ని స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్కోండి. ఈ లిరిక్స్ని ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో రామ్ చరణ్ గారి మీద సెంటర్లో అయితే పెట్టుకోండి. ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఇలా పెట్టుకొని టిక్ మార్కోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి వీడియోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కొంచెం కట్ చేసేది అయితే ఉందన్నమాట, చూపిస్తాను ఒకసారి. వెలుగులో ఉండేవాడు చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. ఇక్కడ కరెక్ట్గా 10 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి 10 సెకండ్ 300 మిల్లీమీటర్ దగ్గరకు వచ్చి ఈ ఇమేజ్ని రామ్ చరణ్ సెకండ్ ఇమేజ్ పెట్టాం కదా, ఈ ఇమేజ్ని అయితే లాస్ట్ ఆప్షన్ కత్తెర సింబల్ తీసుకొని లాస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇది రెండుగా డివైడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలనేది మీకు చెప్తాను, కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రామ్ చరణ్ గారి ఇమేజ్ ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ నేను కీ ఇచ్చి కొంచెం ఇలా జరుపుకోండి. ముందుకి జరుపుకున్న తర్వాత దీన్ని ఇటు జరపండి. మళ్ళీ కొంచెం ఇలా తీసుకొని ఇలా జరుపుకోండి. మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చి కొంచెం ఇలా జూమ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ బ్యాక్ వెళ్ళిపోతాయి కాబట్టి దీన్ని బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టుకోండి. ఇటు సైడ్ 3 డాట్స్ తీసుకొని. ఓకేనా? ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు కొన్ని పార్టికల్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను కదా, ఆ ఎఫెక్ట్స్ తీసుకోండి. ఈ ఎఫెక్ట్ తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో అప్లోడ్ చేసి
సాంగ్ ఉంటే మ్యూట్లో పెట్టుకోండి. మళ్ళీ అదే వీడియో మీరు ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అప్లై చేసుకోండి. ఇదిగోండి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ వరకు ఉంటుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇంకొక ఎఫెక్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఫైర్ ఎఫెక్ట్ లాంటిది, ఆ వీడియో కూడా తీసుకోండి. ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోని కూడా కత్తెర పక్కన ఎంటీ బాక్స్, ఆఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి దానికి సాంగ్ ఉంటే మీట్లో పెట్టుకొని టిక్ మార్క్ ఉంటే అదే వీడియో మీద ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటే స్క్రీన్ అప్లై చేసుకోండి. ఒక్కసారి అయితే చూడండి, చాలా అంటే చాలా కిర్రాక్ ఉంటుంది. ఇది లాస్ట్ వరకు అయితే ఉండదు ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తారంటే డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇలా దీన్ని ఎదరికి మూవ్ ఆన్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు చూస్తే చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంటుంది. కొంచెం చూసుకొని మిగతాది ఎదర పార్ట్ కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ వస్తే ఎదర పార్ట్ కట్ అయిపోద్ది అనమాట. చూసారుగా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు బార్డర్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, దీనికి సంబంధించిన బార్డర్, ఆ బార్డర్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని తీసుకోండి. ఇదిగోని కత్తెర పక్కన స్ప్లిట్స్కి నా పక్కన బ్లౌజ్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి దీన్ని ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసేసాను. చాలా అంటే చాలా కిర్రాక్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఛానల్ పర్పస్ అయితే మీ ఛానల్ వాటర్ మార్క్ అయితే పెట్టుకోండి. లేదు నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటే నాకు నేను పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి అనుకున్నారనుకోండి, మీరు మీ టెక్స్ట్లోకి వెళ్ళి మీది ఏదైనా ఉంటే మీరు నేమ్ అయితే మెన్షన్ చేసుకొని దాన్ని ఒక దగ్గరికి స్మాల్గా చేసుకొని సెట్ చేసుకోండి. ఓకేనా, నేను నాది ఛానల్ పర్పస్ కాబట్టి నా ఛానల్ వాటర్ మార్క్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం చిన్నగా చేసిన పర్లేదు, లేదంటే ఆ టెక్స్ట్కి దగ్గరగా ఎలా పెట్టుకున్నా పర్లేదు. దీన్ని కొంచెం ఇలా పైకి స్క్రోలింగ్ చేస్తే ఆల్ఫా ఒపాసిటీ అని ఉంటుంది, కొంచెం తగ్గించుకొని టిక్ మార్క్ ఇస్తాను. దీన్ని ఏం చేస్తానంటే సెండ్ టు బ్యాక్ అయితే కొట్టేశాను. ఇప్పుడు చాలా అంటే చాలా కిర్రాక్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, మీకు కట్ చేసిన దగ్గర నుండి అయితే ఒకసారి చూపిస్తాను. చూడండి, చూసారుగా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిద్దని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. దయచేసి ప్లీజ్ 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 లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు గ్యాలరీలోకి రావాలంటే కనుక పైన షేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ కొడితే యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్పర్ట్ అయ్యి మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.